వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ వార్డుల నుండి పలువురు ఆశావాహులు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ గా నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. గురువారం 90 నామినేషన్లు దాఖలు కాగా అందులో కాంగ్రెస్ పార్టీ నుండి 28 మంది, బీజేపీ పార్టీ నుండి 24 మంది, బీఆర్ఎస్ పార్టీ నుండి 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా జనసేన నుండి 5, సిపిఐ పార్టీ నుండి 2, బీఎస్పీ పార్టీ నుండి 1, ఇండిపెండెంట్లుగా 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. బుధవారం 16 నామినేషన్లు దాఖలు కాగా గురువారం 90 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో ఇప్పటి వరకు 106 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఒక వార్డు నుండి ప్రధాన పార్టీ నుండి 2-3 అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ప్రధాన పార్టీల అధిష్టానాలు మాత్రం ఇంకా అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించలేదు. అన్ని పార్టీల వారు వేచి చూసే ధోరణితోనే ఉన్నారు. కాగా ఫిబ్రవరి 3న నామినేషన్ల పర్వం ముగిసే రోజు బీ ఫామ్లు అందించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అప్పటి వరకు అభ్యర్థులు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో అన్ని పార్టీల నుండి భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. శుక్రవారం కూడా మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది.